దిగులు, వేదన, బాధ అనేది ఒక వ్యక్తిలో ఉందంటే అతను పొందుకున్న రక్షణ ఆనందం నీలో లేదని అర్థం. మరలా పుట్టించు అంటున్నాడు. మరలా అంటే అంతకు ముందు ఒకసారి వచ్చింది. రక్షించబడినప్పుడు రక్షణ ఆనందం మనలో ఉంటుంది. మనము రక్షణ ఆనందం ఉన్న తర్వాత ఏదైనా తప్పు చేస్తే ఆ రక్షణ ఆనందం ఏమవుతుంది? పోతుంది. ఇప్పుడు ఏడుస్తూ ప్రభు పాదాలు పట్టుకొని నా రక్షణ ఆనందాన్ని నాకు మరలా. దావీదు ఎందుకు రక్షణ ఆనందమే నీకు ఇంపార్టెంటో? నీ దగ్గర ఆస్తి లేదా? నీ దగ్గర గుర్రాలు లేవా? నీ దగ్గర అంతస్తు రాజరికం లేదా? నీ దగ్గర వెండి బంగారాలు లేవా? ఇవేవి ఆనందాన్ని అతనికి ఇవ్వలేదు. అది నాకు ఉంటే బాగుండు కదా, ఈ వ్యక్తి నా తోడు ఉంటే బాగుండు కదా, ఇలాంటి వ్యక్తి భర్తగా ఉంటే బాగుండు కదా, ఇలాంటి వ్యక్తి భారీగా ఉంటే బాగుండు కదా, అరే నాకు ఇలాంటి పిల్లలు బాగుంటే బాగుండేది కదా, ఇదిగో అని ప్రతిరోజు ఇతరులవన్నీ చూసి నువ్వేం చేయబడుతున్నావు? నిన్ను నీవే నలగొట్టుకుంటున్నావు. ప్రత్యేకంగా నిన్ను ఎవడు కొట్టాల్సిన అవసరం లేదు. నిజంగా మీరు రక్షించబడిన వ్యక్తులైతే అవసరాలు తీర్చినా తీర్చబడకపోయినా ఆనందంగానే ఉంటారు.